మొదలు పెడదాం. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం అన్నాదో శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మ సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. శ్రీమతి ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శతాధిక గ్రంథకర్త హిందూ జ్ఞానధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారిచే రచించబడిన పరమ పవిత్ర పరిశుద్ధ ప్రథమ దైవ గ్రంథము త్రైత సిద్ధాంత భగవద్గీత. అందరికీ జ్ఞానం చక్కగా అర్థం కావాలని గురుదేవులను ప్రార్థించుకుంటూ మొదలుపెట్టుకుందాం. మనం పోయిన వారము విభూతి యోగం అనే అధ్యాయాన్ని పూర్తి చేసుకొని కొన్ని శ్లోకాలు విశ్వరూప సందర్శన యోగము సంబంధించి చెప్పుకున్నాము. సర్వజీవరాశులందు మహిమ గలది శుభకరమైంది పేరు పొందింది ఏదైతే ఉందో అది అంతా కూడా పరమాత్మ యొక్క తేజం వల్లనే పుట్టింది. ఇంకా పరమాత్మ ఏమన్నాడంటే అలా కాకపోతే అంటే ఆయనకు ఎన్నో విభూతులు ఉంటే కొన్ని మాత్రమే చెప్పున్నాడు కదా. అందుకే ఆయన ఏమంటున్నాడంటే అట్లు కాకుండా ఇన్ని విధాలుగా చెప్పి ఏమి ప్రయోజనము, ఆయనకున్న ఎన్నో అంశాల్లో ఒక్క అంశ చేతనే జగత్ అంతా నిలిచి ఉందని ఆయన చెప్తున్నాడు. ఆయన యొక్క అంశాల్లో ఒకానొక అంశ చేతనే ఈ జగత్ అంతా కూడా నిలిచి ఉంది అని మనకు తెలియజేశాడు. అందుకే ఏకాంశేన స్థితో జగత్ అని అన్నారు. అది విభూతి యోగానికి సంబంధించి. ఇక మనం ఏం చెప్పుకున్నాము విశ్వరూప సందర్శన యోగంలో, యోగము అంటే చేరిపోవడము, పరమాత్మలోకి చేరిపోవడము. భగవద్గీతలో ప్రతి అధ్యాయం చివర యోగము అని ఉంటుంది. కాబట్టి మన అందరం కూడా తప్పకుండా పరమాత్మలోకి చేరిపోవాలన్న ఉద్దేశంతో ప్రతి అధ్యాయం చివరిలో యోగము అనే మాట చెప్పడము అనేది మనము చూస్తూ ఉన్నాము. ఇక ఈ విశ్వరూప సందర్శన యోగం అధ్యాయంలో అర్జునుడు మొట్టమొదట మాట్లాడటము మొదలుపెట్టాడు. అడుగుతూ ఉన్నాడు భగవంతుణ్ణి. ఏమడిగాడంటే నన్ను అనుగ్రహించి నాకు ఇంతవరకు చెప్పిన విషయాలు ఆధ్యాత్మికములైనవి కావున వాటి వల్ల మోహమంతా తొలగిపోయింది అని చెప్తాడు. అంటే ఆయనకు ఉన్న మోహం వల్లనే యుద్ధం చేయనని భీష్మించుకొని కూర్చున్నాడు కదా. అందుకోసమే భగవంతుడు దాన్ని అదునుగా చూసుకొని ఆయన జ్ఞానం తెలియజేయడం అనేది జరిగింది యుద్ధరంగంలో. మనం కూడా అర్జును లాంటి వాళ్ళమే. మనకు కూడా ఏమీ తెలియదు. మనం కూడా అన్ని రకాల గుణాలతో బాధపడుతున్నాం. కాబట్టి మనకు కూడా గుణాలకు మందైనటువంటి జ్ఞానము అవసరము. మనం కూడా గుణాలను వదిలించుకొని యోగంలోకి వెళ్ళిపోవాలి. తర్వాత సర్వజీవరాశులకు చావు పుట్టుకలు నీ వల్లనే కలుగుతున్నాయి. నీ మహిమ నాశనం లేనట్టిది ఎంతో విస్తారంగా ఉంది అని ఇంతవరకు విన్నాను అని అర్జునుడు చెప్తున్నాడు. ఇంకా ఓ పురుషోత్తమ, నిన్ను గురించి నువ్వు చెప్పిందంతా సత్యమే. కాబట్టి నీ యొక్క విశ్వరూపం చూడాలని కోరిక కలుగుతూ ఉంది అని అడుగుతున్నాడు. ఇంకా ఏమంటున్నాడంటే ఒకవేళ నేను గనక అర్హుడనే అయితే నిజముగా నాకు నీ యొక్క విశ్వరూపాన్ని చూపించవా అని అడుగుతున్నాడు పరమాత్మని. ఎవరు? అర్జునుడు. అప్పుడు భగవంతుడు ఏమంటున్నాడంటే అర్జున, అనేక విధాలైన అనేక వర్ణాలైన అనేక ఆకారాలైనటువంటి నా యొక్క దివ్య రూపాన్ని వందలాదిగా వేలాదిగా అసంఖ్యాకములుగా చూడుము అంటున్నాడు. అంటే పరమాత్మకు ఆయన యొక్క దివ్య రూపము ఎలాంటిది? అనేక విధాలుగా అనేక వర్ణాలతో అనేక ఆకారాలతో కూడుకుని ఉంది.
అది వందలాదిగా, వేలాదిగా, అసంఖ్యాకములుగా, అనంతములుగా ఉంది. అందులో ఏమేమి కనిపిస్తాయని చెప్పాడు? ఆదిత్యులు, వసువులు, రుద్రులు, అశ్విని కుమారులు, మరుత్తులు అందరూ ఉంటారట దాంట్లో. అయితే అది ఎన్నో జన్మల పుణ్యం చేత కనిపించేటువంటిదే ఆయన యొక్క ఆశ్చర్యకరమైనటువంటి ఆ యొక్క రూపము. దాన్ని చూడమని చెప్తా ఉన్నాడు. ఇంకా ఆ యొక్క శరీరంలో మనం ఏం చూడగలము అంటే, ఇంకా ఏమంటున్నాడంటే, సర్వ జగత్తు మరియు అందరి చరాచర జీవుల సమూహము అంతా ఒక్కటిగా ఉన్నట్లు ఆయన శరీరంలోనే మనం చూడవచ్చు. అంటే అంతా కలిపి ఒక్కటిగా, ఒక యూనిట్ లాగా చూడవచ్చు అన్నట్టు. ఇంకా నీకు ఇష్టం వచ్చింది ఏదైనా కానీ చూడవచ్చు అని అంటున్నాడు. అంటూ ఇంకేమన్నాడంటే, ఇప్పుడు నీకు భౌతికంగా కళ్ళు ఉన్నాయి, అంటే కంటికి కనిపించేటువంటివి కళ్ళు ఏవైతే ఉన్నాయి కదా, ఆ కళ్ళ ద్వారా ఆయన యొక్క విశ్వరూపాన్ని చూడలేమట. ఎందువలనంటే మన భౌతిక నేత్రాలకు అంత వెలుగును తట్టుకునే శక్తి లేదు. సాధారణంగా 12 వోల్టుల ప్రకాశాన్నే ఈ భౌతిక నేత్రాలు తట్టుకోలేవు. అలాంటిది కోటాను కోట్ల సూర్యప్రకాశములు కలిగినటువంటి అంత అంత పెద్దదైనటువంటి ఆయన యొక్క ప్రకాశం, చాలా గొప్పనైనటువంటి అంతటి ప్రకాశాన్ని భౌతిక నేత్రాలు ఎలాగూ తట్టుకోలేవు. కాబట్టి ఆయన ఏమన్నాడు, దివ్యమైన కన్నులు ఇస్తానంటే, దివ్యమైన కన్నులు అంటే జ్ఞాన నేత్రములు. ఆ జ్ఞాన నేత్రంతో ఆయన యొక్క ఈశ్వర స్వరూపాన్ని చూడవచ్చు అని చెప్పాడు. ఆ విధంగా మనం పోయిన వారము చెప్పుకున్నాము. ఇక 9వ శ్లోకము నుండి 14వ శ్లోకం వరకు 5 శ్లోకములు కల్పిత శ్లోకములుగా గుర్తించబడ్డవి. ఎందువలనంటే, భగవంతుడైన శ్రీకృష్ణుడు అర్జునునికి విశ్వరూప సందర్శనము చూపించినప్పుడు, ఆయన యొక్క ఆ పరమాత్మ యొక్క విశ్వరూపం చూపించినప్పుడు, పరమాత్మ దివ్యమైన నేత్రాలు అర్జునుడికి మాత్రమే ఇచ్చాడు. అందులోనూ భౌతిక నేత్రాలు చూడలేవని కూడా చెప్పాడు. కాబట్టి ఎక్కడో ఉన్నటువంటి సంజయుడు తన దూరదృష్టితోటి విశ్వరూపాన్ని సూచింది కాదు. కాబట్టి అది తప్పు. విశ్వరూపము కనిపించింది ఒక్క అర్జునుడికి, అది కూడా అంతర్దృష్టిగా మాత్రమే చూడగలిగాడు. అది బయట కనిపించలేదు. బయట కనిపించుంటే యుద్ధరంగంలో ఉన్న ఎంతోమంది సైనికులు, తర్వాత రాజులు, యుద్ధవీరులందరూ కూడా తిలకించేవారు. ఎవరు అది చూడలేకపోయారు. ఒకవేళ అంత పెద్ద విశ్వరూపాన్ని చూసే ఉంటే సైనికులు కానీ, శత్రుపక్షంలో ఉన్న వాళ్ళు కానీ, వాళ్ళందరూ కూడా ఇంకెలాగూ ఇంత పెద్ద పరమాత్మ మనల్ని లేకుండా చేస్తాడని భయపడిపోయి, మనం ఎలాగూ ఓడిపోతామని చెప్పేసి వచ్చి కాళ్ళ మీద పడి క్షమాపణలు కోరి ఉండేవారేమో. కాబట్టి ఇది అర్జునుడికి దివ్య దృష్టి ఇవ్వడం వల్ల మాత్రమే కనిపించింది తప్ప, అది కూడా దేవుడు ఇస్తేనే. వేరే ఇతరులు ఎవ్వరూ కూడా విశ్వరూపాన్ని చూడనే లేదు. కాబట్టి ఆ సంజయుడు చెప్పాడని రాసిపెట్టినటువంటి 9 నుంచి 14వ శ్లోకాలని కల్పితములుగా మనం భావించుకొని పక్కన పెట్టేసుకుంటున్నాము. మనం ఇప్పుడు 15వ శ్లోకం చూద్దాం. పశ్యామి దేవాంస్తవ దేవ దేహే సర్వాంస్తథా భూత విశేష సంఘాన్ బ్రాహ్మణమీశం కమలాసనస్థం ఋషీం చ సర్వానురగాన్ చ దివ్యాన్ అనేక బాహూధర వక్త్ర నేత్రం పశ్యామి త్వాం సర్వతో అనంతరూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూపా. ఈ 2 శ్లోకాలు నిరాకారమైనటువంటి దైవానికి సంబంధించినటువంటివే. అర్జునుడే ఆ విధంగా విశ్వరూపాన్ని పొగుడుతూ చెప్తా ఉన్నాడు.
దేవదేవా, సర్వదేవతలు, సర్వజీవరాశుల సమూహాలు, బ్రాహ్మణులు, ఈశ్వరులు, ఇంకా పద్మాసనంలో కూర్చున్న ఋషులు, గొప్పవైన ఎన్నో సర్పాలను నీ దేహంలో చూశాను. ఓ విశ్వేశ్వర విశ్వరూప, ఎన్నో చేతులు, కడుపులు, ముఖాలు, కన్నులు కలిగి ఉండటం వలన నీ యొక్క అనంతమైన రూపము అది అంతటి కలిగి ఉన్నటువంటి అంతటి అనంత రూపము అది దానికి మొదలు కొన చివర అనేదే లేకుండా ఉన్నట్లుగా చూశాను అని అంటున్నాడు. ఆ విధంగా జ్ఞాననేత్రం ఇచ్చినప్పుడు భౌతికమైన కన్నులు మూసుకొని పోయి వాటికి చీకటి ఏర్పడ్డది. మూడవ కన్ను యొక్క వెలుతురు దివ్య నేత్రము అని అంటారు కదా, దివ్య నేత్రము వలన మాత్రమే చూడగలిగాడు అర్జునుడు. అప్పుడు అర్జునుడికి సంబంధించి అతని నేత్రాలకు దివ్య దృష్టికి ఏది కనిపించిందో, ఏమి చూచాడో ఆ విషయాన్నే కృష్ణుడికి చెప్తా ఉన్నాడు. ఇప్పుడు అంజనం వేసేవాడు, అంజనము అది ఒకటి కళ్ళకు పెడతాడు అంజనము. ఆ అంజనంలో చూస్తూ వాడు చెప్తా ఉంటాడు, అంటే అంజనం ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళకి. ఇక్కడ కూడా దివ్యనేత్రాన్ని భగవంతుడు ఇచ్చాడు. అర్జునుడు దివ్యనేత్రం సహాయంతో ఆ విశ్వరూపాన్ని చూస్తూ భగవంతునికి తెలియజేస్తూ ఉన్నాడు. అందుకే అక్కడ అర్జునుడికి ఏమి కనపడ్డది అంటే అందరు దేవతలు ఆ విశ్వరూపంలోనే, మనుషులంతా, బ్రాహ్మణులైన ఈశ్వరులు, పద్మాసనములోనున్న సమస్త ఋషులు, అందరు ఋషులు, ఎన్నో గొప్ప సర్పాలను చూశాను అని చెప్తున్నాడు. ఇంకా విశ్వరూపం అంటే అర్జునుడు చూసిన విశ్వరూపంలో మొట్టమొదటనే ఆ యొక్క విశ్వరూపం యొక్క గొప్పతనాన్ని గురించి తెలియజేశాడు. పూజింపబడు దేవతలు, పూజించు మనుషులు అందరూ ఒకనియందే గలరన్నప్పుడు ఆ ఒక్కడు ఎంత గొప్పవాడు చూడండి. పూజించబడేటువంటి దేవతలు, పూజిస్తున్నటువంటి మనుషులు, వీళ్ళందరూ కూడా ఒక్కనిలోనే కనబడ్డారు. అంటే ఆ ఒక్కడు అయినటువంటి పరమాత్మ ఎంత విశాలమైన వాడు. ఇంకా బ్రహ్మజ్ఞానం కలిగిన ఈశ్వరులు, పద్మాసనంలో ఉన్న ఋషులు అందులో ఉన్నారు. బ్రహ్మ జ్ఞానము అని అంటే పెద్ద జ్ఞానము, అన్నిటికంటే పెద్దది జ్ఞానమే. ఇంకా ఈశ్వరులు అంటే అధిపతులు అని, అంటే ఎవరు? కోటీశ్వరులు మొదలుకొని యోగీశ్వరులు గల ఈశ్వరులు అందరూ కూడా ఆ విశ్వరూపంలోనే కనిపించారట. ఇంకా గొప్పదైన బ్రహ్మజ్ఞానం కలవారు కూడా ఆయనలో కనిపించారు. ఋషులు యోగం చేయవేళ పద్మాసనం ధరిస్తారు కదా, అలా కమలాసనము గల గొప్ప ఋషీశ్వరులు కూడా ఆ రూపంలో భాగమై కనిపించినప్పుడు బ్రహ్మజ్ఞానుల కంటే, యోగీశ్వరుల కంటే, ఋషీశ్వరుల కంటే అదంతా ఆ విశ్వరూపము చాలా గొప్పది, ఎంతో పవిత్రమైంది అని మనం తెలుసుకోవాలి. విశాలమైనది, పవిత్రమైనది అని మొదటి మాటలోనే విశ్వరూపం గురించి అర్జునుడు తెలియజేశాడు. ఇంకా గొప్ప సర్పాలు కూడా అందులో ఉన్నాయని చెప్పిండు. ఎవరైనా కానీ సర్పాలను చూస్తేనే అమ్మో ఒళ్ళు జలధరించిపోయి ప్రాణం పోయి ప్రాణం పైనే పోయింది అన్నట్లుగా ఉంటుంది అన్నట్టు. వాటి ఆకారమే భయం పుట్టిస్తూ ఉంటుంది. అలాంటి భయంకరమైన సర్పాలు కూడా అందులో ఉన్నాయి. అంటే ఆ రూపము దేనికి భయపడే రూపం కాదు, అంత గొప్పది విశ్వరూపము, అది దేనికి తక్కువైంది కాదు. ఇంకా మొదటి శ్లోకంలోనే పరమాత్మ నిరాకారమును గూర్చి అన్నిటికంటే విశాలమైనదని, అన్నిటికంటే పవిత్రమైనదని, అన్నిటికంటే భయంకరమైందని కూడా తెలియజేశాడు. అది మనకి అర్థమవుతా ఉంది. విశాలమైన, పవిత్రమైన మరియు భయంకరమైన ఆ రూపును గురించి అర్జునుడు రెండో మాటను ఏమన్నాడంటే, విశ్వమంతా కూడా ఒకే రూపమైనప్పుడు అందులో ఉన్నవన్నీ ఆ రూపంలో భాగాలు అవుతాయి కదా. ఎప్పుడైనా కానీ సమస్త ప్రాణులు ఆ రూపంలోనివే అయినప్పుడు వాటికి ఉన్న చేతులు, తలలు, కడుపులు, కన్నులు అన్నీ ఆ రూపానికి సంబంధించినవే అవుతాయి, అంతే కదా. అన్ని ప్రాణుల అవయవాలు ఆ ఒక్క రూపమే అయినప్పుడు అనేక చేతులు, కడుపులు, కన్నులు, కాళ్ళు, తలలు కలిగిన ఆ రూపును
విశ్వరూపము అని మనం చెప్పుకోవాలి. అందులో తప్పు లేదని మనం స్వామివారు తెలియజేస్తున్నారు. ఇంకా ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి ఆ రూపును చూసిన అర్జునుడు మొదలు అర్జునుడు ఆది అంతము మధ్యమే లేదని అన్నాడు. అంటే ఎక్కడ చూసినా తలలు, కాళ్ళు, కడుపులు కనిపిస్తూ ఉన్నాయి. అది కదా ఆకారానికి మొదలు కాళ్ళన్నీ ఒకచోట, మధ్యమైన కడుపులన్నీ ఒకచోట, చివరైన తలలన్నీ ఒకచోట కనిపిస్తే ఆ విశ్వరూపమునికి ఇది దీనికి మొదలు, ఇది మధ్య, ఇది చివర, అంటే ఇది ఆది, మధ్య, అంత్యం అని చెప్పవచ్చు. అలా లేదు, ఎక్కడ పడితే అక్కడ కళ్ళు, ఎక్కడ పడితే అక్కడ తలలు, ఎక్కడ పడితే అక్కడ కడుపులు, ఎక్కడ పడితే అక్కడ కాళ్ళు, ఎక్కడ పడితే అక్కడ చేతులు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి అసలు ఆది అంతంలో ఏంటిదనేది ఏమీ అర్థం కాదు, అగోచరమైనటువంటిది. కొలతలు లేనటువంటి ఇంతవరకే వ్యాపించి ఉన్నదని చెప్పలేని ఆ రూపము తేజస్సుకు కేంద్రమైనట్లు ప్రకాశిస్తూ చూచుటకు సాధ్యంగాని సూర్యప్రకాశాన్ని కలిగి ఉండి, అది సూర్యప్రకాశము వంటి పోలికను కలిగి ఉంది. అది సమానంగా వ్యాపించి ఉంది అని కూడా అర్జునుడు చెప్పిండు మనకి. ఈ మాటలో పరమాత్మ నిరాకారము పరిధి లేనిదని తెలియడమే కాక, ఆయన యొక్క నిరాకారం ఎలాంటిది, అనంతమైనది, దానికి ఒక హద్దు అనేదే లేదు. ఇంకా ఆ నిరాకారము ఎంతో ప్రకాశాన్ని కలిగి ఉంది. పరిధి లేని విశాలమైన సమస్త రూపులు ఆ పరమాత్మవే అయినటువంటి భయంకరమైన ప్రకాశవంతమైన విశ్వరూపుడైన పరమాత్మ నిరాకారాన్ని చూసిన తర్వాత అర్జునుడికి ఏం అర్థమైందో చెప్తా ఉన్నాడు. అది 17వ శ్లోకంలో ఏమర్థమైందో చెప్తా ఉన్నాడు అనేది అశాస్త్రీయమైన శ్లోకంగా ఇక్కడ తీసుకోబడింది. ఎందువలనంటే ఈ శ్లోకాన్ని చూస్తే కిరీటినం గదినం చక్రిణం చ తేజో రాశిం సర్వతో దీప్తిమంతం పశ్యామి త్వాం దుర్నిరీక్షం సమంతాదీప్తానాలార్కద్యుతిమప్రమేయం. ఎందువలనంటే మనం పై శ్లోకంలోనే మొత్తం అంతా చెప్పుకున్నాము. ఆయనకి ఆకారం లేదు, ఆది అంత మధ్యాంతరహితుడు ఆయనని చెప్పుకున్నప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే కిరీటము ధరించి గదా చక్రము కలిగి ఉండటము గురించి చెప్తా ఉన్నాడు. గదా చక్రము అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే నీ యొక్క స్వస్వరూపము ఏదైతే ఉందో ఆయన యొక్క, అంటే అర్జునుడే పరమాత్మను అడుగుతా ఉన్నాడట, నీవు కిరీటం ధరించి ఉంటావు, గదా చక్రాన్ని కలిగి ఉంటావు అని అడుగుతా ఉన్నాడట. ఇది ఎందుకు అశాస్త్రీయం అంటే గదా చక్రం కిరీటం అనేది దేవతల్లో విష్ణువుకి ఉంటుంది, విశ్వరూపానికి ఉండదు. విశ్వరూపం అంటే ఎలా ఉంటుందో ముందే చెప్పుకున్నాం కదా, అనేకమైన కన్నులు, కాళ్ళు, చేతులు, తలలు, కడుపులు అనేకంగా ఉంది. దానికి మొదలు, చివర, మధ్య, నడుము అనేది మనం తెలుసుకోలేని స్థితి. అలాంటి రూపానికి ఇక్కడ కిరీటము, గదా, చక్రము అని చెప్పడము తప్పవుతుంది. అందుకే ఇది అశాస్త్రీయమైంది. దేవతల్లో గొప్పవాడైన విష్ణువుకు, దేవతలకు దేవుడైన పరమాత్మకు చాలా దూరభేదం ఉంది అని మనం తెలుసుకోవాలి. కాబట్టి ఈ 16వ శ్లోకంలో ఏమన్నాడు, బహూదర వక్త్ర నేత్రం అన్నాడు. ఇక్కడ 17వ శ్లోకంలో కిరీటం గదినం చక్రిణం అని రాసినారు. అది సరి అయింది కాదు, అశాస్త్రీయమైంది. కాబట్టి దాన్ని మనం పట్టించుకోవద్దు, పక్కన పెట్టేసుకోవాలి. ఇకపోతే 18వ శ్లోకం చూద్దాము. త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం నిధానం త్వమవ్యయ శాశ్వత ధర్మగోప్తా సనాతనస్త్వం పురుషో మతో మే.
ఏమంటున్నాడు, ఏమని పొగుడుతున్నాడు ఇంకా, నీవు అక్షరుడవు అంటే నాశనం లేనివాడు, తెలియదగిన పరము నీవే. ఏదైనా తెలుసుకోవాలి అంటే ఆ తెలుసుకోవాల్సిన పరం కూడా నీవే, విశ్వానికి ఆధారమైన వాడివి నీవే. నీవే విశ్వానికి ఆధారము, శాశ్వతముగా అవ్యయుడవు, ధర్మ రక్షకుడవు నీవే. ధర్మాన్ని కాపాడటానికి దేవుడే దిగి రావాల్సి ఉంటుంది. మానవులు ధర్మాన్ని కాపాడలేరు. అందుకే ధర్మ రక్షకుడవు నీవే అంటున్నాడు. పురాతనం నుంచి నీవే పురుషునిగా ఉన్నావని నేను తలస్తున్నాను అని అంటున్నాడు. ఇక్కడ మొదట లోపల కనిపించు ఆకారం గురించి చెప్పిన అర్జునుడు ఆ కనిపించినది శ్రీకృష్ణుడేనని ఒక్కమారు అనుమానం లేకుండా ఆ విధంగా నిర్ణయానికి వచ్చాడు. వచ్చిన తర్వాత నీవు నాశనం లేనివాడు అని చెప్పిండు. ఆ దర్శనంలోనే బయటపడ్డ శ్రీకృష్ణుడే లోపల కనిపించే విశ్వాకారం అనుకున్న అర్జునుడు. బయట ఉన్న శ్రీకృష్ణుడే, అతనికి దివ్య దృష్టి లభించిన తర్వాత అర్జునుడు చూసినటువంటి విశ్వరూపం కూడా శ్రీకృష్ణుడే అని అనుకున్నటువంటి అర్జునుడు ఇంతవరకు విన్న అక్షరుడు ఈయనేనని తెలిసిన వాడై, అంటే ఇప్పటిదాకా అక్షరుడు ఎవరు అంటే ఈయనే భగవంతుడైన శ్రీకృష్ణుడే అని తెలుసుకున్నాడు. మోక్షం పొందకోరిన వారు తెలియదగిన పరమపదం నీవే అన్నాడు. కాబట్టి ఎవరైనా మోక్షం పొందాలంటే తప్పకుండా నిన్నే తెలుసుకోవాలి అని చెప్తున్నాడు. పరమాత్మకున్న అర్హతలన్నీ శ్రీకృష్ణునికున్నవని తలచిన వాడై నీవే జగతికి ఆధారము అని శ్రీకృష్ణుని పొగుడుతూ ఉన్నాడు. అంటే భగవంతుని పొగుడుతా ఉన్నాడు. నీవే సంస్థాపకుడివి, ధర్మాన్ని నువ్వే స్థాపిస్తావు, ధర్మాలకు మూలకర్తవు నీవే, పురుషోత్తముడవు కూడా నీవే అని చెప్పాడు. ఇక అది 18వ శ్లోకము. ఇక 19వ శ్లోకం చూద్దాం. అనాది మధ్యాంతమనంత వీర్యమనంత బాహుం శశి సూర్యనేత్రం పశ్యామి త్వాం దీప్తహుతాశవక్త్రం స్వతేజసా విశ్వమిదం తపంతం. ఏమంటున్నాడు? మొదలు నడుమ చివర లేనివాడు, అనంత మగతనము కలవాడు, అనంత బాహువులు గలవాడు, బాహువులు అంటే భుజములు, సూర్య చంద్రులు కన్నులుగా ఉన్నవాడు, ప్రకాశించు అగ్నివలే ముఖము గలవాడు, స్వతేజస్సుచే జగతిని తపింపజేయవాడు అయినా నిన్ను చూడగలిగి తిని అని అర్జునుడు చెప్తా ఉన్నాడు. ఇంకా తర్వాత 20వ శ్లోకం చూద్దాము. ద్యావా పృథివ్యోరిదమంతరం హి వ్యాప్తం త్వయైకేన దిశచ్చ సర్వాః దృష్ట్వా అద్భుతం రూపముగ్రం తవేదం లోకత్రయం ప్రవ్యధితం మహాత్మన్. భూమికి ఆకాశమునకు వాటి రెండిటికి మధ్యను మరియు దిశలకెల్లను వ్యాపించి ఉన్నావు నువ్వు అంటున్నాడు. చూడటానికి అద్భుతముగాను భయంకరంగాను నీ యొక్క ఆకృతి చే ముల్లోకాలు భయపడిపోతున్నాయని అంటున్నాడు. ఇక్కడ ఏం చెప్పారంటే కొందరు చూడటానికి భయంకరంగా ఉన్న విశ్వరూపం వలన ముల్లోకాలు వ్యధ చెందిపోయినట్లుగా చెప్పినారు. ఇక్కడ చూచేవాడు ఎవరు? ఇప్పుడు ముల్లోకాలంటే ఏమనుకుంటారంటే ముల్లోకంలో ఉన్నటువంటి 3 లోకాల్లో ఉన్న, అంటే జ్ఞానం సరిగా తెలియని వాళ్ళు అర్థం చేసుకునే విధానం ఏంటంటే భూలోకము, స్వర్గలోకము, పాతాళలోకము అని 3 లోకాల్లో జీవరాశి ఉంది. అక్కడంతా మనుషులు వీళ్ళంతా ఉన్నారు అన్న ఉద్దేశము. వాళ్ళంతా కూడా ఆయన యొక్క విశ్వరూపాన్ని చూసి కంపించిపోయారంట, భయపడిపోయినారంట. కానీ మనం ముందే ఏం చెప్పుకున్నామంటే సంజయుడు విశ్వరూపం గురించి చెప్పిందంతా కూడా కల్పితమని చెప్పుకున్నాం. ఎందుకంటే భగవంతుడే ఎవరికి దివ్య దృష్టినిచ్చింది? ఒక్క అర్జునుడు మట్టుకే విశ్వరూపాన్ని చూశాడు. ఇంకా ఎవరైనా చూశారా? ఎవరూ చూడలేదు. అలాంటప్పుడు ఇక్కడ కూడా ముల్లోకాలు వ్యధ చెందిపోయాయి అని చెప్పడం కూడా తప్పే అవుతుంది. ఇక్కడ చూసింది అర్జునుడు ఒక్కడే కదా. మరి ఎవరు భయపడిపోయారు
అనేది కూడా ఒక ప్రశ్నగా వస్తుందిగా. దాన్ని చెప్పుకుంటే ఇక్కడ లోకము అనగా అనుభవం కలిగినటువంటిది లోకము. మనము లోకం గురించి కూడా అంతకుముందు చెప్పుకున్నాము. అనుభవాలు ఉన్నదే లోకము. ఒకే రకమైనటువంటి అనుభవాలు కలిగిన వాళ్ళంతా ఒక లోకంలో ఉన్నట్లుగా శ్రామిక లోకము, రైతు లోకము, కార్మిక లోకము, కర్షక లోకము, శాస్త్రవేత్తల లోకము, విద్యార్థుల లోకము, మహిళా లోకం, పురుష లోకము, రాజకీయ లోకము, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలైనటువంటి లోకాలు ఉన్నాయి. ఒక విధమైన భావాలు కలిగి అటువంటి అనుభవాలు పొందేటువంటి ఒక విధమైనటువంటి అనుభవాలు పొందే వాళ్ళందరినీ కూడా ఒక లోకంగా మనము చెప్పుకుంటా ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఆ అనుభవాలు గుణాల వల్లనే కలుగుతాయి. కాబట్టి లోకం అంటే ఒక గుణభాగంగా తీసుకుంటే, ముల్లోకాలంటే 3 గుణభాగాలు. ఈ 3 గుణభాగాలనే మాయ అన్నారు. త్రైగుణ్య విషయ వేద అని అన్నారు. 3 త్రిగుణాల రూపమే వేదములు అని అన్నారు. ఇంకా గుణమయీ మమ మాయ అని భగవంతుడే స్వయంగా చెప్పాడు. అంటే ఆయన యొక్క మాయ గుణములతో కూడుకొని ఉన్నది. దాన్ని దాటిపోవడము ఎవరి తరము కాదు. ఎవరైతే ఆయనను శరణు జొచ్చుతారో వాళ్ళు మాత్రమే సులభంగా దాటిపోతారని ఆయన చెప్పాడు. కాబట్టి ఇక్కడ ముల్లోకములు కంపించిపోయాయి అంటే ముల్లోకములు బాధపడ్డాయంట. ముల్లోకములను మాయగా తీసుకుంటే మాయ తప్పకుండా విశ్వరూపానికి భయపడుతుంది. ఎందుకంటే విశ్వరూపం అనంతమైంది. అంతా కూడా విశ్వరూపంలో ఉన్నప్పుడు మాయ కూడా అందులోనే ఉంటుంది. కాబట్టి ఎప్పటికీ కూడా మాయ విశ్వరూపానికి భయపడుతూనే ఉంటుంది. అంతేగాని ముల్లోకాలంటే ఏవో అని ఊహించుకుంటే మాత్రం మనకు తప్పుగా అర్థమవుతుంది. ఇంకా మనకి తర్వాత శ్లోకంలో యక్ష కిన్నర కింపురుష గరుడ గంధర్వ వసువులు సిద్ధులు సాధ్యులు దేవతలు రాక్షసులు అని తెగలన్నిటి గురించి చెప్తారు. అవన్నీ కూడా మనకి మానవ జాతులు ఉన్నాయి కదా. ఈ మానవ జాతుల్లో అలాంటి కోవకు చెందిన వాళ్ళుగా ఉన్నారంటే అది అనుభవ రీత్యా కానీ ఆ విధంగా మనం తీసుకోవాలి. కానీ నిజంగా ఒక ప్రత్యేకమైన ఒక జాతి అలా ఉంటుంది అనేది కాదు. మానవుల్లోనే దేవతలు ఉన్నారు, రాక్షసులు ఉన్నారు. అలాగే యక్ష కిన్నర కింపురుష గంధర్వులు అనేది కూడా మానవుల్లోనే చూడాల్సి ఉంటుంది. కాబట్టి వీరందరూ అర్జునుడు చూచినట్లు విశ్వరూపమును చూడలేదు. అంటే వీళ్ళంతా కూడా యక్ష కిన్నెర కింపురుష గంధర్వులు వీళ్ళెవరు కూడా అర్జునుడు చూసినట్లుగా విశ్వరూపాన్ని చూడలేదు అని అంటున్నారు. ఇంకా 22వ శ్లోకంలో మనకి ఏమన్నారంటే వీక్షంతే అన్నారు. వీక్షంతే అన్న మాటకి ప్రత్యక్షంగా చూచుట అనేది కాదు తీసుకోవాల్సింది, అది జ్ఞానం ద్వారా తెలియడం అనేది అక్కడ మనము అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఈరోజు ఇక్కడ ఆపేద్దాము. వచ్చే వారం 21 శ్లోకం నుంచి మొదలు పెట్టుకొని చెప్పుకుందాము. మంగళం పాడి ముగిద్దాము. ఎంతో గొప్ప జ్ఞానాన్ని అందించిన గురుదేవులైన స్వామివారికి సాష్టాంగ ప్రణామాలు సమర్పించుకుంటూ మంగళం పాడి ముగిద్దాము. ఓం మంగళం గురుదేవాయ మహనీయ ప్రబోధాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. అందరికీ ప్రబోధార్పణం.